సాయిరామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్లాట్స్ గురించి. ఫ్లాట్స్లో కారిడార్స్ అంటే ఫ్లాట్స్లో కారిడార్స్ ఏంటి అని అడగచ్చు ఎవరైనా. అంటే ప్రతి ఫ్లాట్కి వెళ్ళడానికి మనకు ఒక కారిడార్ అంటూ ఉండాలి కదా. ఫ్లాట్స్కి రోడ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీసే కదా, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ 5 acres 10 acres 2 acresలో కడుతున్నారు. ఎన్నో బ్లాకులు, అందులో ఒక్కొక్క బ్లాకు 20-30 ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ 5 ఫ్లాట్స్. సో వేల మంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో. దానికి సెల్లార్స్ -1 -2 -3 వరకు కూడా ఉన్నాయి. స్థలం అంతా ఎంత ఉందో అంత కూడా రూఫ్ వేసేసి కింద సెల్లార్స్. ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎన్నో బ్లాక్స్ 20-30 ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో ఇన్ని ఫ్లాట్స్, వేల మంది ఆ గేటెడ్ కమ్యూనిటీలో. సో ఫ్లాట్కి రోడ్ ఎక్కడ ఉంటుంది మరి? మొత్తం కాంపౌండ్కి, బ్లాక్కి, ఆ వెంచర్కి ఒక రోడ్ ఉంటుంది. అంటే ప్రతి స్థలానికి కూడా ఒక పేరు ఉంటుంది కదా. స్థలానికి పేరు ఎలా పెడతాం మనం? ఆ స్థలానికి ఏ దిక్కున రోడ్డు ఉంటే ఆ పేరుతో పిలుస్తాం. ఉదాహరణకి ఆ స్థలానికి ఉత్తరంలో రోడ్డు ఉంటే నార్త్ ఫేసింగ్ అంటాం. అంటే నార్త్ ఫేసింగ్ గేట్, అది మొత్తం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే, గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యే గేట్ నార్త్ ఫేసింగ్ అంటాం. స్థలానికి తూర్పులో రోడ్డు ఉంటే ఈస్ట్ ఫేసింగ్, దక్షిణంలో రోడ్డు ఉంటే దాని సౌత్ ఫేసింగ్, అలాగే పశ్చిమంలో రోడ్డు ఉంటే వెస్ట్ ఫేసింగ్. కొన్ని స్థలాలకి 2 రోడ్లు ఉంటాయి, కొన్ని స్థలాలకు 3 రోడ్లు కూడా ఉంటాయి. 2 రోడ్లు అంటే ఈశాన్యం బ్లాక్ అనుకుంటాం. తూర్పులో ఉత్తరంలో రోడ్డు ఉంటే, అంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీకి చెప్తున్నాను నేను, దాన్ని ఈశాన్యం అంటాం. అంటే ఉత్తరంలోనో తూర్పులో 2 గేట్లు ఉంటాయి, అక్కడ 2 రోడ్లు ఉండి. తూర్పులో ఆగ్నేయంలో రోడ్డు ఉంటే దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటాం. నైరుతి బ్లాక్కి దక్షిణంలో పశ్చిమంలో రోడ్డు ఉంటే దాన్ని నైరుతి స్థలం అంటాం. పశ్చిమంలో ఉత్తరంలో రోడ్లు ఉంటే దాన్ని వాయువ్య స్థలంగా పిలుస్తాం. అంటే మొత్తంలో కమ్యూనిటీలోకి ఎంటర్ అవడానికి. కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఫ్లోర్కి వెళ్ళాలి. 20-30 ఫ్లోర్స్కి అనుకోండి. ఆ రోడ్డుతో సంబంధం లేదు. ఇంకా ప్రతి ఫ్లాట్లోకి వెళ్ళడానికి ఒక కారిడార్ అంటూ ఉంటుంది. లిఫ్ట్లో దిగి అలా నడుచుకుంటూ వెళ్తాం. దాన్ని కారిడార్ అంటాం మనం. కొన్ని కారిడార్స్ 8 feet 7 feet, కొన్ని కారిడార్స్ 7-10 feet కూడా ఉంటాయి. అంటే కొంచెం ప్రీమియంగా కడితే 8 feet పెడుతున్నారు ఇప్పుడు. దాన్ని కారిడార్ అంటాం. బిల్డర్స్ 99.99% ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ ఫేసింగే కడుతున్నారు. ఆ కట్టడంలో ఎక్కడైనా ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంటే చాలా రేర్. ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్, అదే రోడ్. ఇంకా ఆ కారిడారే ఫ్లాట్స్ వాళ్ళకి రోడ్డు. ప్రతి ఫ్లోర్లో కారిడార్స్ ఉంటాయి కాబట్టి ఆ కారిడారే ఆ ఫ్లాట్కి రోడ్డు అనుకోవాలి. సో ఈ కారిడార్స్ కూడా నా అనుభవంలో నేను చూసింది, ఇప్పుడు ఎక్కడైనా చాలా అన్ని స్థలాలు కూడా, విలేజెస్ మొత్తం కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్గా కాదు, అన్ని మల్టీ స్టోరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్. ఇలా 30-40 ఫ్లోర్స్తో కొన్ని వేల మంది ఉంటున్నారు ఒక కాంపౌండ్లో. అక్కడే కొనుక్కోవడం తప్పట్లేదు మనకి. ఇంకా కొనుక్కోవాలి అక్కడే. కాస్మోపాలిటన్ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం చాలా కష్టం. సో ఫ్లాట్స్ వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఎందుకంటున్నానంటే, యాజ్ ద వాస్తు కన్సల్టెంట్ ఫర్ ద పాస్ట్ 40 years చూస్తుంటే నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం నాకు చెడ్డ పేరు కూడా వస్తుంది అనుకోండి. ఎందుకంటే తీసుకెళ్ళే వాళ్ళందరూ కూడా బాగాలే అంటున్నాను. ఏదో కొనుక్కుందామని, కొంచెం వాస్తు చూపించుకుందామని దాన్ని తీసుకెళ్తే ఫ్లాట్ చూడగానే అయ్యో దీనికి ఈశాన్యం కట్ అయిపోయింది, దీనికి పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంది, దక్షిణ నైరుతి వీధిపోటు వస్తుంది, తూర్పు ఆగ్నేయం వీధిపోటు వస్తుంది, ఈశాన్యం లేదు, నైరుతిలో లిఫ్ట్ ఉంది, నైరుతిలో గొయ్యి ఉంది, ఇలా చెప్తున్నాను. కొనుక్కునే వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు
వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందని నేను కాంప్రమైజ్ అవ్వలేను కదా. న్యాయం చేయడానికి వెళ్ళాను, శాస్త్రం చెప్పడానికి వెళ్ళాను, వాళ్ళు బాగా కోరి వెళ్ళాను, కానీ ఉన్నట్టుగా చెప్పాలి. టూర్ ఫేసింగ్ ఫ్లాట్ అనుకోండి, కారిడార్ ఉంటుంది, కారిడార్కి ఇటుపక్క టూర్ ఫేసింగ్ డోర్ ఒకటి, దానికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ డోర్ ఒకటి. టూర్ ఫేసింగ్ ఫ్లాట్కి ఇప్పుడు ఎక్కడైనా 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా టూర్ ఫేసింగ్ వరకు ఆ కారిడార్ అక్కడి వరకు డోర్ వరకు వచ్చి ఆగిపోద్ది. అంటే జనరల్గా మోస్ట్లీ ఎలా కడుతున్నారు బిల్డర్స్ అందరు కూడా, ప్లానింగ్ అంతా కూడా కాపీ పేస్ట్. ఇప్పుడు ఎక్కడ చూసినా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనుకుందాం. ఆ డోర్లో నుంచి వెళ్ళగానే మధ్యలో పెద్ద హాలు, రైట్ సైడ్ ఈశాన్యంలో ఒక బెడ్రూమ్, వాయువ్యం మూలలో ఒక బెడ్రూమ్, మధ్యలో టాయిలెట్స్, అంటే ఉత్తరంలో టాయిలెట్స్, ఉత్తరం పక్కన 2 బెడ్రూమ్స్, చివరిలో నైరుతిలో ఒక బెడ్రూము, దానికి ఆనుకొని ఒక డైనింగ్, దానికి ఆనుకొని కిచెన్ ఆగ్నేయంలో. డోర్ ఎక్కడుంది ఇప్పుడు? మధ్యలో, తూర్పు మధ్యలో హాల్. కారిడార్ అక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది. ఆ గుమ్మం వరకు, తూర్పు గుమ్మం వచ్చి కారిడార్ ఆగిపోద్ది. కానీ మనం ఈశాన్యం ఎక్కడుంది? ఇంకా ఈశాన్యం బెడ్రూమ్ వరకు, అక్కడి వరకు మన ఈశాన్యం ఉంది, కానీ కారిడార్ మాత్రం ఇక్కడే ఆగిపోద్ది. దాంతో ఆ స్థలానికి ఈశాన్యం తగిన దోషం, అంటే నైసర్గికంగా దానికి ఈశాన్యం లేదు. సో ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లాట్లే కనబడుతున్నాయి. అంటే మన ఇంటి లోపల ఈశాన్యం ఉంది కదా, ఈశాన్యం బెడ్రూమ్ అక్కడి వరకు ఉంది కదా అనుకుంటే, ఇంటికి ఈశాన్యం ఉండి ఆవరణకి ఈశాన్యం లేకపోతే ఒక దోషం, లేదా ఆవరణకి ఈశాన్యం ఉండి ఇంటికి ఈశాన్యం లేకపోతే కూడా దోషమే. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈశాన్య దోషం వల్ల అంటే మన ముందే చిన్నవాళ్ళు పోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి, అందులో ఇదొకటి. సో తెలిసి మనం ఎలా ఓకే చేస్తాం ఫ్లాట్? అది కొంచెం ఇబ్బందే కదా. దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక ఫ్లాట్, దీనికి ఎదురుగా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా 3 బెడ్రూమ్ అంతే. 3 బెడ్రూమ్ ఎలా కడతారు? మధ్యలో హాలు, లెఫ్ట్కి వాయువ్యంలో ఒక బెడ్రూమ్, దానికి ఆనుకొని మధ్యలో ఉత్తరంలో 2 టాయిలెట్స్, అంటే ఈ బెడ్రూమ్కి ఈశాన్యం బెడ్రూమ్కి 2 టాయిలెట్స్, ఉత్తరం మొత్తం కూడా 2 బెడ్రూమ్స్, మధ్యలో ఉత్తరంలో 2 టాయిలెట్స్. రైట్ సైడ్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, ఆనుకొని డైనింగ్, దానికి ఆనుకొని ఆగ్నేయంలో కిచెన్. సో ఇక్కడ ఈ కారిడార్ కరెక్ట్గా వెస్ట్ ఆ డోర్ వరకే వచ్చి ఆగిపోయింది. అంటే అక్కడ వాయువ్యం రూమ్ వరకు వెళ్ళలేదు, అంటే దీనికి వాయువ్యం తెంపు, దాంతో నైరుతి పెరుగుద్ది ఇక్కడ కారిడార్కి. సరే, దీంతో కొంచెం కాంప్రమైజ్ అవుదాము వెస్ట్ ఫేసింగ్ కదా అనుకుంటే, కొన్ని చోట్ల ఇంకో కారిడార్ ఎదురుగా నుంచి వచ్చి దానికి పశ్చిమ నైరుతి వీధి పొడుగా తగులుతుంది. అలా వచ్చి రైట్ సైడ్ తిరుగుద్ది వేరే ఫ్లాట్స్కి, దానికి పశ్చిమ నైరుతి వీధి పోటు. నైరుతి బెడ్రూమ్కి ఆనుకొని లిఫ్ట్ లేదా ఓపెన్ షాఫ్ట్. హాల్కి మాత్రం హాల్ వరకే ఒక చిన్న బాల్కనీ, అంటే ఈశాన్యం తెంపు, అటు ఆగ్నేయం తెంపు. కొన్ని ఫ్లాట్స్లో ఆగ్నేయంలో వంట రూమ్కి తూర్పు ఆగ్నేయంలో ఒక వాష్, ఆ వాష్ గురించి ఒక చిన్న బాల్కనీ ఎక్స్టెన్షన్. ఆ బాల్కనీ ఎక్కడి వరకు వస్తుంది? హాల్ వరకు ఇస్తారు, దాంతో ఈశాన్యం కట్. ఎక్కడ చూసినా ఇలాంటి ఫ్లాట్సే కనబడుతున్నాయి. ఏ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా ఇదే ఫ్లాట్స్, ఇదే రకమైన వాస్తు. పైగా ఈ వీధిపోట్లు, ఫ్లాట్స్కి ఎక్కడ వీధిపోట్లు ఉందండి, కింద కదా రోడ్డు ఉంది అంటారు. మనకున్న కారిడారే మనకు రోడ్డు, కారిడార్ పోటు అనాలి ఇంకా దీన్ని. ఇప్పుడు ఫ్లాట్స్కి కారిడార్ పోటు, కారిడార్లో ఈశాన్యం తెంపు, దానికి తోడుగా నైరుతిలో గొయ్యి, నైరుతిలో లిఫ్ట్లు, నైరుతిలో షాఫ్ట్స్, ఇలా రకరకాలుగా నానా దోషాలతో కడుతున్నారు. కొనేవాళ్ళు కొంటున్నారు, కరెక్ట్గా వాస్తు కరెక్ట్గా లేదు అని కొనకపోతే కట్టేవాడు కరెక్ట్గా కడతాడు. కొంటున్నారు కాబట్టి అదే కాపీ పేస్ట్. ఎవరు ఎక్కడ బిల్డర్ చూసినా మీరు వెళ్ళి చూడొచ్చు, ప్రతి కాంప్లెక్స్లో ఇదే రకమైన డిజైన్. వెస్ట్ ఫేసింగ్ అయినా ఈస్ట్ ఫేసింగ్ అయినా ఇదే. కారిడార్ వరకు అక్కడ ఆపేస్తారు. కారిడార్ ఎందుకు ఆపేస్తున్నారు అక్కడ అంటే, వాళ్ళకి ఎఫ్ఎస్ఐ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని ఉంటుంది ఒకటి నామ్. ఆ నామ్ ప్రకారంగా వాడికి అంత
అన్ని స్క్వేర్ ఫీట్లు కావద్దు కాబట్టి అక్కడికి ఆపిస్తున్నాడు. కొనేవాడు కొనకపోతే ఏం చేస్తాడు? దోషంగా ఉందండి అంటే మార్చి కడతారు, ఈశాన్యం వచ్చేలా కడతారు. సరే, ఇటు పక్క ఉత్తరంలో బెడ్రూమ్స్ ఉన్నాయి, మధ్యలో హాల్ ఇచ్చాడు, దక్షిణంలో కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ దానికి ఈశాన్యమే కట్టేలాగా బాల్కనీస్ లేకుండా, కారిడార్ అక్కడ ఈశాన్యం వరకు తీసుకువెళ్ళిపోకుండా ఇలా కట్టడం దోషమే, ఫండమెంటల్ బ్లండర్. పైగా వాళ్ళు క్లెయిమ్ ఏం చేస్తున్నారు? 100% వాస్తుగా కడుతున్నాం, కానీ ఇది ఫండమెంటల్ బ్లండర్. సో కొనేవాళ్ళు కొంచెం కొనకపోతే దే విల్ బి ఫోర్స్ టు కన్స్ట్రక్ట్. ఎందుకంటే అమ్ముకోవాలి కాబట్టి తప్పకుండా కడతారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరినో భయపడించడం కాదు, కొనుక్కున్న వాళ్ళని భయపడించడం కాదు, లేదా కొనుక్కోబోయే వాళ్ళని అధైర్యపరచడం కాదు. శాస్త్రం ఇలా ఉండాలి. మిగతా దోషాలు ఉన్నా కొంచెం కాంప్రమైజ్ అలా ఉండాలంటే ఇలా ఉండాలి వాస్తు. అంటే కొనుక్కోవచ్చు. మరీ ఘోరంగా కట్టేస్తే ఆ ఫ్లాట్స్లో వెళ్ళాక చాలా ఘోరాలు అనుభవిస్తుంటారు. ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. వచ్చే జనరేషన్ అంతా కూడా చాలా ఘోరంగా ఉంటారు. సాయి రక్ష.